కాసేపట్లో తెలంగాణ ఎంపీలతో అఖిలపక్ష భేటీ ప్రారంభం కానుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్లో మీటింగ్ జరగనుంది. ఇందులో భాగంగా అన్ని పార్టీల ఎంపీలను ఆహ్వానించింది ప్రభుత్వం. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అయితే కేంద్రం నుంచి నిధులు సాధించడమే లక్ష్యంగా భేటీ జరగనుంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. అయితే 8 మంది బీజేపీ లోక్సభ ఎంపీలు, 4 బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు హాజరుపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఆల్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ కేబినెట్ సమావేశంలోనే నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అఖిలపక్షంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వయంగా అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలకు భట్టి ఫోన్లు చేసి సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. కాసేపట్లో తెలంగాణ ఎంపీలతో అఖిలపక్ష భేటీ ప్రారంభం కానుంది. ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్లో మీటింగ్ జరగనుంది. ఇందులో భాగంగా అన్ని పార్టీల ఎంపీలను ఆహ్వానించింది ప్రభుత్వం. అయితే సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్ లో ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగబోతా ఉంది. ఉదయం 11 గంటలకు ప్రజాభవన్ వేదికగా ఈ యొక్క ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగబోతా ఉంది. భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ యొక్క సమావేశం నిర్వహిస్తారని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం అన్ని పార్టీల ఎంపీలకు నిన్న కాల్ చేసి మాట్లాడినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ ఎంపీలందరికీ కూడా కాల్ చేశారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు, పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో కేంద్రం వద్ద వాటన్నిటిపై మాట్లాడుకునేందుకు, చర్చించుకునేందుకు వీలుగా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు. దీనికి ఈ యొక్క సమావేశానికి ఎంపీలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతా ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 కేంద్ర మంత్రులకు కూడా ఈ యొక్క సమావేశానికి భట్టి విక్రమార్క ఆహ్వానించడం జరిగింది. స్వయంగా తాను ఒక్కొక్క ఎంపీకి కూడా ఫోన్ చేసి మాట్లాడినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో, విభజన చట్టంలో పెండింగ్ అంశాలు ఉన్నాయో వాటి పరిష్కారానికి ఖచ్చితంగా రాష్ట్రం తరఫున ఎంపీలందరూ మాట్లాడుకుని పార్లమెంట్ లో గలం విప్పితేనే రాష్ట్రానికి నిధులు వస్తాయని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇప్పటికే చాలా వరకు కూడా ఏదైతే మూసి ప్రక్షాళనకు నిధులు కావచ్చు, రైల్వే విస్తరణకు కావచ్చు, అదేవిధంగా వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి నిధులు కావచ్చు, అదేవిధంగా ఇతర రాష్ట్రానికి రావాల్సినటువంటి స్పెషల్ గ్రాంట్స్ కావచ్చు, వీటన్నిటిపై సంబంధించి రాష్ట్రానికి ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులకు అనుమతులు రావాలి, ఇవన్నీ మాట్లాడుకుని ఆ ఎంపీలందరూ కూడా కలిసికట్టుగా ఏకదాటిపై కేంద్ర ప్రభుత్వం వద్ద కానీ పార్లమెంట్ లో కానీ గలమెత్తడం ద్వారా ఖచ్చితంగా రాష్ట్రానికి నిధులు సమకూర్చుకోవచ్చు, తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించడానికి కూడా ఇది ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎంపీలందరికీ కూడా కాల్ చేసి ఈ రోజు ఆహ్వానించడం జరిగింది. అయితే 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు మరి ఇతర పార్టీల ఎంపీలు ఎవరు హాజరవుతారో కారు అనేది మాత్రం కీలకంగా మారింది. ఇక్కడ టీఆర్ఎస్ సంబంధించినటువంటి లోక్సభ ఎంపీలు లేరు, కేవలం రాజ్యసభ ఎంపీలే ఉన్నారు. అదేవిధంగా ఇది బీజేపీకి సంబంధించి చూసినట్టయితే 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ఇతర ఎంపీలతో కలిపి 8 మంది ఎంపీలు ఉన్నారు. సో మరి ఎవరు హాజరవుతారు? నిన్న కిషన్ రెడ్డికి కాల్ చేసినప్పుడు, డిప్యూటీ సీఎం కాల్ చేసినప్పుడు కిషన్ రెడ్డి ఒకటే చెప్పడం జరిగింది, మా పార్టీ అధినేతలతో మాట్లాడిన తర్వాత మా నిర్ణయం సంబంధించి కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు హాజరు అవుతారా లేదా అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది. మొత్తానికి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది, ఖచ్చితంగా రాష్ట్రం తరఫున ఉభయ సభల్లో గలమెత్తుతేనే ఖచ్చితంగా రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, నిధులు వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. మల్కాజ్గిరిలో ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ఏ పార్టీల ఎంపీలు హాజరు అవుతారు అనేది మాత్రం ఇక్కడ ఉత్కంఠగా మారింది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజు.